కామెంట్స్లో వచ్చే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు సిఎల్సికి ఏఎస్సికి మినిమం డిఫరెన్స్ చెప్పండి, ఎందుకు సిఎల్సికి అంత తక్కువ అవుతుంది, ఎందుకు ఏఎస్సికి అంత ఎక్కువ అవుతుందని అడుగుతున్నారు. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటేనండి, సిఎల్సి బ్రిక్ ఏఎస్సి బ్రిక్ చూడడానికి ఒకలాగే ఉంటాయి. లాస్ట్ వీడియోలో నేను సిఎల్సి బ్రిక్ గురించి మొత్తం అంతా చెప్పాను. మీకు సిఎల్సి గురించి కావాలి అంటే నా లాస్ట్ వీడియో చూడండి. ఇది ఏఎస్సి బ్రిక్. ఈ బ్రిక్కి మొత్తం చుట్టూ కటింగ్స్ వస్తాయి. ఈ సిఎల్సి బ్రిక్కి మీకు అలా రావు, జస్ట్ ఈ సైడ్ మాత్రమే వస్తాయి. ఆల్సో ఇంకేంటంటే బ్రిక్ మనకి హైట్ కానీ థిక్నెస్ కానీ మొత్తం అంతా డైమెన్షన్లో సిఎల్సి ఏసీ సేమ్. ఒక డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, మార్కెట్లో మనం ఎప్పుడైతే సేల్ చేయాలనుకుంటున్నామో సిఎల్సి బ్రిక్ అనేది తక్కువ వెళ్తుంది మార్కెట్లో. ఎందుకు అంటే దాన్ని 21 days వాటర్ క్యూరింగ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిజినెస్ లోలో అంటే తక్కువ బిజినెస్ ఉంది అనుకుంటే, తక్కువ బిల్డర్లు తెలుసు అనుకుంటే సిఎల్సికి వెళ్తారు. లేదు సార్ నాకు హెవీ ఇన్వెస్ట్మెంట్తోని నాకు ఎక్కువ అవుట్పుట్ కావాలి అనుకుంటే ఏఎస్సికి వెళ్తారు. అది పెట్టిన దాని మార్కెట్ దాందే, దీని మార్కెట్ దీందే. ఇది అదే సేల్ ఎక్కువ ఉంటుంది, ఇది సేల్ ఎక్కువ ఉండదు అని కాదన్నమాట. మార్కెట్లో రెండు ఉన్నాయి సేల్, కానీ ఏఎస్సి సేల్ అనేది మీకు ఎక్కువ ఉంది మార్కెట్లో, అవుట్పుట్ ఎక్కువ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2 daysలో మనం దీన్ని మార్కెట్లోకి అమ్మించుకోవచ్చు. అదే సిఎల్సి బ్రిక్ మీరు 2 daysలో అమ్ముకోలేము, ఎందుకంటే 21 days వాటర్ క్యూరింగ్ చేయాలి. 14 days వాటర్ క్యూరింగ్ చేసినాక ఇంకో 1 week మన సైట్లోనే ఉండాలి. సో అవుట్పుట్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాలి అంటే మినిమం టైం పడుతుంది సిఎల్సి. ఏఎస్సి అలా కాదు, 2 daysకి మనం మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే సిఎల్సి మీకు మిషనరీ కాస్ట్ అనేది తక్కువ పడుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ మంత్లీ ఎక్కువ పడుతుంది. ఏఎస్సి అలా కాదు, మిషనరీ కాస్ట్ అనేది ఎక్కువ ఉన్నా సరే మంత్లీ ప్రొడక్షన్ కాస్ట్ అనేది మనకు తక్కువ ఉంటుంది. ఈ బ్రిక్స్ తయారు చేసే బిజినెస్ మీకు కూడా స్టార్ట్ చేయాలని ఉందా? అయితే మిషనరీ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.